హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా ఇలా బోరు కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా బావుంటదండి. అబ్బబ్బా! మళ్ళీ ఇడ్లీ, దోస అనేవాళ్ళకు ఇలా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచి చాలా బావుంటదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నా గానీ ఇంకా తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటది. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలాగరు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పైనా వేసుకోవచ్చు. ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్‌తో పావు గ్లాస్ వరకు ఇలా సగ్గుబియ్యం వేసుకొని చేసుకోండి. రుచికైతే చాలా చాలా బావుంటాయండి. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా సగ్గుబియ్యం వేసుకొని చేసుకోవడం వల్ల ఒంటికి కూడా మంచిగా చలువ చేసే రెసిపీ అండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఏ గ్లాస్‌తో అయితే మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మనం సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఇడ్లీలనేవి సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి. 3 గ్లాసులు తీసుకోవాలి. కప్పు కొలతలతో తీసుకుంటే కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా సన్నగున్న రవ్వ తీసుకొని రెండిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. 2 గంటలైనా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఎందుకంటే మినపగుళ్ళలో ఉన్న జిగురుతనం పోయి మనకు ఇడ్లీలనేవి గట్టిగా వస్తాయండి. రవ్వను కూడా దాంతో పాటు నానబెట్టుకోవాలి. రెండిటిని కూడా సెపరేట్‌గా ఇలా నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి నేను 2 గంటల తర్వాత. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం ఇంకా మినపగుళ్ళు కూడా బాగా నానాయండి. రవ్వ కూడా మనకు బాగా నానితే ఇడ్లీలనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇలా ఇడ్లీ చేసి పెట్టండి చక్కగా. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు ఇడ్లీ వద్దు అని కూడా అనరండి. అంత బావుంటాయి. ఇడ్లీలంటే అబ్బా! మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకు ఇలా సగ్గుబియ్యం వేసి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పు, సగ్గుబియ్యం 2 వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలనేవి అంత మృదువుగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం పిండిని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, వాటర్ తీసేసి ఇలా వాటర్ లేకుండా పిండేసి మనం రవ్వను మినప్పప్పు పిండిలో వేసుకోవాలండి. ఇలా పిండిలో వేసుకోవాలి మొత్తం రవ్వను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా మనము అటుకులు అవి ఏమి వేయకుండా సగ్గుబియ్యం వేసి చేస్తాం కాబట్టి ఇడ్లీలు అనేవి తెల్లగా ఇంకా సాఫ్ట్ కూడా చాలా వస్తాయండి. ఇప్పుడు రవ్వను మొత్తం ఇలా వాటర్ లేకుండా పిండేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేది పిండి బాగా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయండి. దోశలకైనా సేమ్ ఇదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీ దోశలు అనేవి చాలా మృదువుగా, వడలైనా కూడా చాలా బాగా వస్తాయండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఒక 6 గంటల పాటు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా మనకు పిండి పులుస్తుందండి. మూత పెట్టేసి 6 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు 6 గంటల తర్వాత చూపిస్తాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను 6 గంటల తర్వాత పిండి ఎంత బాగా పొంగిందో చూడండి. గిన్నె నిండు అయిపోయిందండి. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి ఇడ్లీ దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అవసరాన్ని బట్టి
ఇలా పొంగిన పిండిని బాగా కలుపుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల వరకు ఇడ్లీలు ఇలా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అవసరాన్ని బట్టి తీసుకున్న తర్వాత ఈ పిండిలో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇడ్లీ పిండికి అయితే ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకొని 1.5 గరిటెల పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ లావుగా వేసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో ఇలా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే పిండితో మీరు ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. కానీ ఇలా చేసి పెడితే పైన లేయర్ క్రిస్పీగా వచ్చేసి టేస్ట్ అనేది డబుల్గా అయిపోతుందండి. ఇదే విధంగా మళ్ళీ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా 1.5 గరిటెల పిండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఉడికించొద్దు. పైన క్రిస్పీగా వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుంది. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తుంచి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.